నమస్తే. సంక్రాంతి 2024 అయితే ఈ సంక్రాంతికి ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా హనుమాన్ భారీ కలెక్షన్స్తో టాప్ చైర్ని అందుకుందని చెప్పి తెలుసు. అయితే నెక్స్ట్ రానున్న సంక్రాంతి 2025 సంక్రాంతికి ఇప్పటి నుంచే కర్చీఫ్లు వేసేసారా? వేస్తే ఎవరు వేశారు? అసలుకి ఇంత పోటీ ఎందుకు? సో ఇంట్రెస్టింగ్గా ఉంటాయా లేదా సినిమాలు? వాటి గురించి ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఈ సంక్రాంతి గురించి అయితే మనకు తెలుసు, పోయిన సంక్రాంతి గురించి కూడా తెలుసు. అయితే రానున్న సంక్రాంతికి ఇప్పటి నుంచే సినిమాలు కర్చీఫ్ వేసేసాయి అనేది కొంత టాక్ అయితే వినిపిస్తుంది. సో వేసిన వాళ్ళు కూడా మామూలు స్థాయి వాళ్ళు కాదు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఒకవేళ నిజంగా రానున్నటువంటి సంక్రాంతికి ఏ సినిమాలు అనుకోవచ్చు, వాటి మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు కర్చీఫ్ వేయకపోతే థియేటర్ అవైలబిలిటీ ఉంటుందా? ఎందుకంటే మధ్యలో వచ్చేసి నేను వస్తున్నానంటే అప్పుడు వీళ్ళ పెద్ద సమస్య అయిపోతుంది. అందువల్ల మేము సంక్రాంతికి వచ్చేస్తున్నామని ఇండికేషన్ ముందే ఇచ్చేస్తున్నారు. మేము వచ్చేస్తున్నాము, మాకు థియేటర్లు కావాలనేది ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. ఆ పరిస్థితి వచ్చింది. దానికోసం అని చెప్పి అనుకుంటున్నారు. కాకపోతే మీరు అనుకున్నట్టుగా వచ్చే సంక్రాంతి కూడా 4 సినిమాలు అయితే పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకటి బాలకృష్ణ సినిమా ఉంటుంది, ఇంకొకటి చిరంజీవి గారి సినిమా. ఈ 2 పెద్ద సినిమాలుగా ఉంటాయి. ఇంకొక 2 ఏంటి సీక్వెల్స్. మొత్తం ఈ 4 సినిమాలు అయితే వచ్చే సంక్రాంతికి పోటీ పడబోతున్నాయి. అది ఓకే. అయితే చిరంజీవి, బాలకృష్ణ అన్నారు. వీళ్ళిద్దరూ లాస్ట్ 2003 సంక్రాంతికి అయితే మనం చూసాం. ఒకటి వాల్తేరు వీరయ్య అయితే, ఒకటి వీరసింహారెడ్డి. సో ఇప్పుడు రాను 2025 సినిమాలు అంటే ఏ సినిమాలు అనుకోవచ్చు? ఇప్పుడు చిరంజీవి గారిది విశ్వంబర. ఈ సినిమాని ఒక 12 లెవెల్లోనే మొన్న సినిమా దానికి లుక్ వచ్చింది. దగ్గర విఎఫ్ఎక్స్ వర్క్ ఎట్లా ఉందనేది మనం చూసాము. అది ఒక ప్యాన్ సినిమాగా విశ్వంబర అనేది తెరకెక్కుతుంది. చాలా పవర్ఫుల్ పాత్ర అది. మరి ఆ సినిమా వశిష్ఠ డైరెక్షన్లో, బింబిసార డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వశిష్ఠ డైరెక్షన్లో చిరంజీవి గారు చేస్తున్న సినిమా. ఆ సినిమా రిలీజ్ అనేది సంక్రాంతికి దాదాపు కన్ఫర్మ్. 2020 సంక్రాంతికి వశిష్ఠ సినిమా విశ్వంబర సినిమా కన్ఫర్మ్ అయింది. మరి విశ్వంబర కన్ఫర్మ్ అవుతున్నప్పుడు విశ్వంబరకి ధీటుగా ఇంకో సినిమా ఉండాలి కాబట్టి బాలయ్య బాబు, బోయపాటి, BB4 అనుకోవాలేమో దీన్ని. మరి అఖండ BB3 అనుకుంటా. మరి బాలయ్య బాబు, బోయపాటి డైరెక్షన్లో అఖండ 2 సీక్వెల్ చేద్దాం అనేది వాళ్ళు ఇప్పుడు అనౌన్స్ చేశారు. బోయపాటికి సూర్యతో ఒక సినిమా కమిట్మెంట్ ఉంది. కానీ సూర్య కానీ అల్లు అర్జున్తో కూడా ఒక సినిమా ఉంది. కానీ ఆ రెండింటిని పక్కన పెట్టి బాలయ్య బాబుతో ఇప్పుడు ఈ బాబీను NBK 109 ఉంది కదా, బాబీను బాలయ్య దీంట్లో ప్రోగ్రాం. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బాలకృష్ణ ఒక 1-2 నెలలు ఎలక్షన్ల కోసం గ్యాప్ తీసుకుంటారట. ఓకే. వెంటనే అఖండ 2 సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. ఈ అఖండ 2ని ఖచ్చితంగా సంక్రాంతి రిలీజ్ చేద్దామని వాళ్ళ ప్లాను. అది ఇప్పుడున్న దీంట్లో అంటే బాలయ్య బాబుది అఖండ 2, చిరంజీవి గారిది విశ్వంబర, ఈ 2 సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ రెండింటితో పాటు నెక్స్ట్ రానున్న సీక్వెల్స్ అని కూడా చెప్పారు. సో సీక్వెల్స్ అనగానే ఖచ్చితంగా అంతకుముందు హిట్ అయిన సినిమాలు మాత్రమే సీక్వెల్స్కి మనకు పనికొస్తాయని చెప్పి అనుకోవచ్చు. అదిగాక సంక్రాంతి సీజన్కి సీక్వెల్ అంటే భారీ అంచనాలు ఉంటేనే మాత్రమే వాటిపైన ఉండదు. సో రానున్న సీక్వెల్స్ ఏంటంటారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు వీళ్ళు ఖర్చు వేశారు కాబట్టి దిల్ రాజు గారు కూడా ఆయన రెడీగా ఉంటుంది. ఆయన శతమానం భవతిని అప్పట్లో ఆ సంక్రాంతికి వచ్చిన సినిమా. అప్పుడు పెద్ద హిట్ అది. శర్వాన హీరోగా సతీష్ వేగేష్ణ డైరెక్షన్లో వచ్చిన సినిమా. ఆ సినిమాకి ఒక ఫ్రాంచైజీ లాగా ఇంకో సినిమాని తీసుకొద్దాం అనేది దిల్ రాజు గారి ఆలోచన. ఆ సినిమా రిలీజ్ కూడా సంక్రాంతికి ప్లాన్ చేశారనేది సమాచారం. దాంతోపాటుగా సోగాడే చిన్న ఆయన నాగార్జునది, ఆ సినిమాకి సీక్వెల్గా ఫ్రాంచైజీగానే ఇంకొక సినిమాని నాగార్జునతో అది ప్లానింగ్లోనే ఉంది. ఎందుకంటే సోగాడే చిన్న ఆయన కూడా బాగా ఆడింది కాబట్టి ఆ 2 సినిమాలు అంటే 4 సినిమాలు రెడీగా ఉన్నాయి. ఇవి కాకుండా డబ్బింగ్ సినిమాలు లేకపోతే ఇంకా మధ్యలో వచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి. ఒక్కొక్కసారి థియేటర్ల ద్వారా ఆగిన సినిమాలు కొన్ని ఉంటాయి. వచ్చినా కానీ 4 సినిమాలకి ఖర్చు వేసేశారు కాబట్టి 4 సినిమాలు రిలీజ్ చేద్దాం అనేది ఇండస్ట్రీ వాళ్ళ నిర్ణయం అనుకుంటే ఈ 4 సినిమాలు మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంది థియేటర్లో. అయితే లాస్ట్ 2023కి అయితే మాత్రం మనం వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి. ఈసారి నెక్స్ట్ 2025కి వచ్చేసరికి మనకి అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, అదేవిధంగా సోగ్గాడి చిన్నయ్యతో నాగార్జున. సో ఈ త్రిముఖ పోటీ, ఈ 3 ముక్కలాట ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు?
ఎక్స్పెక్టేషన్స్ పరంగా? అంటే మిగతా సినిమాల విషయం మనం చెప్పలేం, కానీ అఖండాకిను మనం ఎవరైనా రేపు మాట్లాడుతుంది ఏంటంటే అఖండ గురించి మాట్లాడతారు, అఖండ 2కి. ఎందుకంటే అఖండ ఎంత పెద్ద హిట్ అందరికీ తెలిసిన విషయమే. మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఆ సినిమా గురించి మాట్లాడతారు. ఎందుకంటే చిరంజీవి గారికి కూడా బోళాశంకర్ నిరాశపరిచింది, ఆయనకి ఒక మంచి హిట్ కావాలి. ఆ హిట్ కావడం ఈ కథ మీద నమ్మకంతోనే ఆయన యాక్సెప్ట్ చేశారు, వశిష్ఠకి అవకాశం ఇచ్చారు. మరి అది ఒక పాన్ ఇండియా లెవెల్లో సినిమాని చేద్దాం అనేది వాళ్ళ ప్లాను. మరి అఖండ 2 కూడా ఒక పాన్ ఇండియా లెవెల్లో తీసుకొద్దాం అనేది బోయపాటి ప్లాన్గా ఉంది. అయితే చిరంజీవి గారి సినిమా ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయి జరుగుతుంది. మరి బోయపాటి సినిమా ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదంటే బహుశా మార్చి ఏప్రిల్ ఎన్నికలు అయితే జూన్లో ఎప్పుడో స్టార్ట్ అవుతుంది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి వరుస పెట్టి టైం సరిపోతుందా లేదా అఖండ 2కి? కథ అయితే రెడీగా ఉందని తెలిసింది, బోయపాటి గారి దగ్గర కథ రెడీగా ఉంది. కానీ రిలీజ్ చేస్తే మాత్రం పోయినసారి డిసెంబర్లో ఇప్పుడు రిలీజ్ చేశారు వాళ్ళు అఖండ, December 2nd రిలీజ్ చేశారు. ఈసారి సంక్రాంతికి చేద్దాం అనేది వాళ్ళ టార్గెట్. ఎందుకంటే బాలయ్య బాబుకి ఒక సంక్రాంతి సినిమా ఉండాలి అనేది వాళ్ళ ఉద్దేశంగా కనిపిస్తుంది. కాబట్టి ముందుగానే వాళ్ళైతే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మొత్తానికి రానున్న సంక్రాంతి అనేది 1000 కోట్ల క్లబ్లో జాయిన్ అవ్వబోతుంది అనుకోవచ్చు అంటారా? ఇప్పుడైనా 1000 కోట్లు వసూలు చేసుకోవడానికి అవకాశం ఉందండి. సంక్రాంతి అంటేనే సినిమాల సీజన్ కాబట్టి ఒక 4 పెద్ద సినిమాలు రిలీజ్ అయితే మరి ఒక్కొక్కటి 200 కోట్లు వేసుకున్నా 800 కోట్లకి అవకాశం అయితే ఉంటుంది. ఇవాళ 200 కోట్లు వసూలు కాకుండా ఒక పాన్ ఇండియా సినిమాకి సినిమాలు లేవు. మామూలుగా లోకల్గా ఉన్న సినిమానే వాల్తేరు వీరయ్య మామూలు సినిమానే 250 కోట్లు వసూలు చేసిందంటే అఖండాకి అంత స్టామినా ఉంది. బాలయ్య బాబు బోయపాటి క్రేజ్ మీదే వచ్చేస్తుంది అది, ఆ వసూలు అవుతాయి అమౌంట్. అక్కడే కనపడుతున్నాయి 500 కోట్లు, 2 సినిమాలకే కనపడుతున్నాయి. 250 వేసుకుంటే 500 కోట్లు కనపడుతున్నాయి, తక్కువ. మన మిగతా సినిమాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 1000 కోట్లకి వచ్చే సంక్రాంతికి మనం అనుకోవచ్చు. 1000 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్నారనేది అనుకోవచ్చు. అయితే వీళ్ళ ముగ్గురు కూడా సూపర్ స్టార్స్ కాబట్టి వీళ్ళ కలెక్షన్స్ పరంగా కావచ్చు, ఓపెనింగ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు, అది అందరికీ తెలిసిందే. కానీ శతమానం భవతి అది కూల్ హిట్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో దాని మీద వీటి మధ్యలో రావడం అనేది కరెక్టే అనుకోవచ్చా? ఇప్పుడు హనుమాన్ విషయం ఏమైంది? కూల్ హిట్ అయింది కదా, రేపు అదే కావచ్చు. దిల్ రాజు గారి ఆలోచన కూడా అదే కావచ్చు, మనం ఒక చిన్న సినిమాతో కొట్టాలి అనుకోవచ్చు ఆయన. ఎందుకంటే గతంలో శతమానం భవతి మీద మంచి ఇది ఉంది, పాటలు కానీ, మ్యూజిక్ కానీ అదంతా మంచి ఇది వచ్చింది కాబట్టి, బజ్ ఉంది కాబట్టి దాన్ని సిక్కులకి పెట్టుకుని ఒక చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టదామనే ఆలోచన ఆయన అయి ఉండొచ్చు, చెప్పలేము. మనం ఏ సినిమాని మనం అంచనా వేయలేమండి. ఇవాళ పరిస్థితుల్లో సినిమాలను అంచనా వేయడం చాలా కష్టం. పెద్ద హిట్ అవుద్ది అనుకున్న సినిమా బోల్తా పడవచ్చు, అసలు ఇది వేస్ట్ అనుకున్న సినిమా టాప్ చైర్లో ఉండొచ్చు. అది ప్రేక్షకులు నిర్ణయం, అది వాళ్ళు దేనికి పట్టం కడితే మిగతా వాటిని పక్కన పెడతారు. అయితే ఓన్లీ సంక్రాంతి సీజన్ పైనే ఖర్చు వేస్తానికి గల కారణం ఏమనుకోవచ్చు? సీజన్ కాబట్టి, సినిమాల సీజను, రైతు వారీగా అందరూ చాలా రిలాక్స్డ్గా ఉంటారు, చేతిలో డబ్బులు ఉంటాయి. గవర్నమెంట్ కూడా ఇంకా పథకాలు పెంచింది అనుకోండి, రేపు వచ్చే గవర్నమెంట్ ఇంకా డబ్బులు బాగా ఎక్కువ ఉంటాయి. ఒక సినిమా పోతే 4 సినిమాలు చూస్తారు, 4 సినిమాలు చూస్తే 1000 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి. సో చూద్దాం సార్, మొత్తానికి 2025 సంక్రాంతికి ఎలా ఉండబోతుందో, ఎలాంటి సినిమాలు రిలీజ్ కాబోతే ఈ 4 సినిమాల మధ్య పోటీ ఎలా ఉండబోతుందో చూద్దాం మరి. సో ఇది 2025కి ఇప్పటి నుంచే ఖర్చులు అయితే వేశారు. చూద్దాం, మొత్తానికి 3 సూపర్ స్టార్లతో పాటు ఒక మంచి కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతుందని చెప్పేసి అయితే వార్తలు అందుతాయి. చూద్దాం ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతాయో, ఎలాంటి కలెక్షన్స్ కొలవడదో చూద్దాం మరి. థ్యాంక్ యూ.